హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? అనూప్, వాట్ ఎ రాకింగ్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్లో లాస్ట్ వచ్చి మాట్లాడతాను, కానీ ఇవాళ 100 మంది లైలాలు వచ్చారు. ఆగలేకపోయాను, ముందే వచ్చేసాను. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ ఓవర్ హియర్. అలాగే ఇంట్లో లైవ్ చూసే ప్రేక్షకులకు అందరికీ, మా ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఒక లైలా కోసం వెరీ గుడ్ ఈవినింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద షో. సీ యూ సూన్. Excuse me. ఎవరు బాబు నువ్వు? నేను ఆలీ బాబు, నువ్వు చైతన్య బాబు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఏ పని మీద? అంటే ఒక లైలా కోసం అన్నారు కదా, ఆ లైలా నీ కోసమా నా కోసం మరి తెలియాలి కదా. ఆ లైలా నా కోసం, నేను హీరో కాబట్టి నా కోసం. నీ కోసం 100 మంది లైలాలు వచ్చారా బాబు అక్కడ. కనీసం ఈ లైలా మాకు ఇస్తే మేము వాడుకుంటాం. సర్లే, మీకు ఒక లైలా రెడీ చేస్తున్నాము. అంటే పూజ హెగ్డే లాగా కత్తిలా ఉంటుందా? పూజా హెగ్డే ఇంత కత్తి అండి, ఆ. ఇంత పెద్ద కత్తి రెడీ చేస్తున్నాము. బాహుబలిలో ప్రభాస్ వాడే ఆ కత్తి అంట. బాహుబలిలో ఆ కత్తి వాడారా? అలాంటి లైలా రెడీ చేస్తున్నాము. ఏది ఎక్కడ పిలవండి. కొంచెం ఓపిక పడండి, వస్తుంది వస్తుంది. బాగా ఓపిక పట్టాలా? కొంచెం ఓపిక. ఎవరిది? ఓకే, మరి మా లైలాని పిలిచేస్తే పని అయిపోతుంది. హలో, మీరు చెప్పిన కత్తి ఆ కత్తి కత్తి కదా ఈ కత్తి? ఈ అమ్మాయి యాంకర్ అండి. యాంకరా? మీ పేరు చెప్పిన వెంటనే అసలు ఎవరు యాంకరింగ్కి రావట్లా. మీరు ఏం చేస్తున్నారో ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఏంటో, అందుకే కొత్త అమ్మాయిని తీసుకొచ్చాం. అంటే ఈ అమ్మాయి పాపం ఇవాళ ఆదివారం కదా, ఈ అమ్మాయికి ఈ షో ఉందని ఐడియా లేదు, అందుకని వాళ్ళ తమ్ముడిని ఇక్కడ వేసుకొచ్చేసింది అమ్మాయి. ఏమ్మా, ఏంటమ్మా ఈ డ్రెస్ ఏంటమ్మా? ఇక్కడ కుర్రోళ్ళు మామూలు కుర్రోళ్ళు కాదమ్మా వీళ్ళు. సరే, మీరు చూసుకోండి, కొంచెం స్మూత్ గా డీల్ చేయండి. బాగా స్మూత్ గా చేస్తా, డోంట్ వరీ. తప్పుగా కాదు, smooth నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. చెప్పమ్మా, ఇట్రామ్మా. వాళ్ళు డైరెక్టర్లు అవ్వాలని రాసుకున్న స్క్రిప్ట్లన్నీ చింపేసుకున్నారు. ఒక రకమైన ఊపు వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కూడా షో ఉపయోగపడద్దని నా ఫీలింగ్. మెయిన్గా శివాలో నేర్చుకున్నది అంటే బిల్డప్. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయానండి నేను స్టూడెంట్.